హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజమ్మాస్ భోజనశాల. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్స్ ఏంటంటే జీరా అన్నం అలాగే కోడి కూర. జీరా అన్నం కోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే జీలకర్ర అనేది వేసుకోవాలి. ఎందుకు కుక్కర్ వాడుతున్నానంటే బ్యాచిలర్స్ కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో జీరా వేసుకొని చిటపటమనిన తర్వాత కాసేపు తిప్పుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి గ్లాస్ తోటి 2 గ్లాసెస్ బియ్యము, అలాగే 3 గ్లాసెస్ వాటర్ అనేది వేశాను. బియ్యము, వాటర్ వేసేది నేను వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం పక్కాగా చూపిస్తాను. ఆ నీళ్లు మరిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి నీళ్ళని మరిగించాలి. మరిగించిన తర్వాత ఇందాక చెప్పిన విధంగా 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇలా ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌కి 3 గ్లాసెస్ వాటర్ వేశాను. ఏ గ్లాస్‌తో అయితే మనం బాస్మతి రైస్‌ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్‌ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి స్టిర్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయింది అంటే మనము మంచిగా ప్రెషర్ కుక్కర్ మూత వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో నా కుక్కర్ అయితే 3 విజిల్స్ రానిచ్చారు. మీ కుకింగ్‌ని బట్టి మీరు విజిల్స్ తెప్పించుకోండి. సో 3 విజిల్స్ పూర్తయిన తర్వాత కుక్కర్ మూత విజిల్ తీసేసి కాసేపు ఒక 10 మినిట్స్ తర్వాత విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూడండి. అంతే, మన జీరా అన్నం తయారైపోయింది. ఒకసారి దాన్ని మంచిగా కలిపి మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి వీడియో. సో ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఇందులో మీరు ఏ కర్రీ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పప్పు చేసుకున్న అద్భుతంగా ఉంటుంది. జస్ట్ దాల్ తడక అంటారు కదా, పప్పు పోపేసేసుకొని చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కోడి కూరని ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా మనం అరకిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5, 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకొని, ఇందులో కారం మనం యాడ్ చేయము. సో పచ్చిమిర్చి ఇక్కడ ఎందుకు చీల్చి వేసామంటే అవి ఎగరకుండా ఉంటాయి. సో దట్ మనకి ఏం కాదు. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం చెక్క, 3 లవంగాలు, కొన్ని మిరియాలు, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసాము ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ కూడా మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ఫస్ట్ ప్యాన్కి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ధనియాలు, చెక్క, మొగ్గ, కొంచెం బిర్యానీ ఆకు, ఒక ఇలాచీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం దాన్ని మంచిగా సాట్ చేసుకోవాలి. సాట్ అంటే వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. సో దాన్ని దించేసుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క సరిపోతుంది. పచ్చిమిర్చి మాత్రం మీరు ఎంత స్పైస్ తింటారో అంత స్పైస్ వేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇందులో మనం కారం అయితే వేయము. సో అందులోనే కొంచెం తెల్లగడ్డ, అల్లం వేసాము, తర్వాత తెల్లగడ్డ, ఒక హాఫ్ ఎర్రగడ్డ. నేను ఈ క్వాంటిటీ అర కేజీ చికెన్కి చెప్తున్నాను. సో మీరు కేజీ చికెన్ చేసుకునే పని అయితే ఎక్కువగా వేసుకోండి. సో దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి దీన్ని చక్కగా మనము మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ పట్టుకున్న పేస్ట్ అక్కడ ఉన్నాం. తర్వాత ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ చేయాలి. ఈ మధ్యలో మా హస్బెండ్ మాజా తాగుతున్నారు. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో మనము కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకుని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత చక్కగా ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని మనము ఈ ఆనియన్స్ దాంట్లో వేసి బాగా పచ్చివాసన పోయేలాగా ఉడికించుకోవాలి. ముందుగా చేసుకున్న అన్నం నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇది వేగిన తర్వాత మనం
ఉప్పు 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం. అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. సో, ఈ 2 వేసిన తర్వాత ఇంకొకసారి మనం కలుపుకుందాం కర్రీని. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ ఉంది కదా! దాన్ని ఆ మసాలా పేస్ట్‌లో వేసేసి, ఇందులో ఇప్పుడే నీళ్ళు అయితే యాడ్ చేయమండి. మంచిగా చికెన్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మనం వేయించుకోవాలి. మనందరికీ తెలుసు చికెన్‌లోంచి వాటర్ అనేది బయటకొస్తుంది. సో, ఆ వాటర్ అంతా బయటకొచ్చి అది ఇంకిపోయేంత వరకు మనం చికెన్‌ని మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా చికెన్‌లో వాటర్ అన్నీ పోయి బయటకొచ్చింది. అప్పుడు మనం టమాటోస్‌ని యాడ్ చేసుకోవాలి. సో, టొమాటోస్ కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం జార్‌లో వాటర్ పోసుకొని అదే వాటర్‌ని చికెన్ కర్రీకి యాడ్ చేస్తున్నాం. సో, ఒక 10-15 మినిట్స్ మంచిగా బాయిల్ అయిందంటే కర్రీ మనకి చాలా దగ్గరగా వస్తుందన్నమాట. సో, 10-15 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించేసుకుందాం. సో, మూత పెట్టుకొని ఉడికించేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉంది. సో, ఒకసారి ముక్క బాయిల్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సో, తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే పచ్చిమిర్చి కోడి కూర రెడీ అయినట్టే. సో, ఇవాళ రెసిపీస్ అయితే పచ్చిమిర్చి కోడి కూర, దాంట్లోకి మేమైతే జీరా రైస్ కాంబినేషన్ చేసుకున్నాం. బట్ ఇది అన్నిట్లోకి బావుంటుంది. రైస్, రోటీ దేంట్లోకైనా గూడా చాలా బావుంటుంది. వడల్లోకి కూడా చాలా బావుంటుంది, గారెలోకి. సో, ఇప్పుడు నేను దాన్ని మా హస్బెండ్‌కి టేస్ట్ చూపించబోతున్నాను. సో, జీరా రైస్ అలాగే మనం చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కోడి కూర. సో, చాలా యమ్మీగా వచ్చిందండి. సో, లాస్ట్ వరకు చూడండి. మా హస్బెండ్ అయితే రియాక్షన్ చూపిస్తారు. సో, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. అలాగే మీరు మన ఛానల్‌ని డూ ఫాలో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్, ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కమెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. రాజమ్మాస్ భోజనశాల. థాంక్ యూ.